హాయ్ హలో అందరికీ నమస్కారం. నిన్న శివాజీ గారు వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, ఆయన యాక్ట్ చేసిన సినిమా సాంప్రదాయాన్ని సుపిని శుద్ధ పోసిని అని చెప్పేసి ఏదో సినిమా రిలీజ్ అయింది. సో ఇది ఏంటంటే, చాలామందికి ఆ సినిమా రిలీజ్ అయిన సంగతి కూడా తెలియదు. కానీ ఇక్కడ శివాజీ గారు వైసీపీ వల్లే ఇది డిజాస్టర్ అయిందని చెప్పేసి చెప్పడం చూస్తూ ఉంటే నాకేమనిపించిందంటే, సో ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఆయన పబ్లిక్లోకి రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది తగ్గించుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నమే వైసీపీ మీదకి నెట్టేయడం. తద్వారా టీడీపీకి సంబంధించిన మీడియా సపోర్ట్ తీసుకొని శివాజీ తోపు శివాజీ తురుము అని చెప్పి చెప్పించుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా టీడీపీకే ఎక్కువ ఉంది కాబట్టి, సో వాళ్ళు ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు, శివాజీని ఆకాశానికి ఎత్తుతారు. సో ఆ విధంగా మనం బయటపడవచ్చు. అంతకు మించి నాకేం కనిపించలేదు. సో ఏదేమైనా వైసీపీని టార్గెట్ చేసి శివాజీ రిస్క్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.